నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను నాణ్యతతో చేపట్టాలని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. బీటీ రోడ్లపై కేజీ వీల్తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఎంఎస్సి ఫోరం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో పర్యటించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు నాణ్యతతో చేపడితే చాలా సంవత్సరాలు మన్నికగా ఉంటాయని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. గ్రామాలలో ప్రధాన రహదారులపై కేజ్ వీల్ ట్రాక్టర్లు విరిగితే కేసులు నమోదు చేయాలని సూచించారు. గ్రామాలలో కార్యదర్శులు, పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. నాణ్యమైన రోడ్లు చెడిపోతే ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, జహీర్ ఖాన్, జయవర్ధన్ గౌడ్ తదితరులు ఉన్నారు. అదే మంచిది. వీళ్ళందరూ కలిసి పెట్టుకోవచ్చు గ్రూప్ కింద. చిన్న రోజులు ఉంటాయి కదా, మీరు రోజు ఒకటి చేంజ్ చేస్తారు కదా. ఇల్లు వస్తాయి గోడలు పెట్టుకొని ఉన్నోళ్ళని మీరే కేసు చేయాలి. వాళ్ళకి ఏమైనా చేస్తుందా మనం చూడొచ్చు. మా పళ్ళకి ఇస్తే ఎన్ని ఉన్నారు అట్లా. జిల్లా కాంగ్రెస్ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరెన్నో పుట్టినరోజులతో పాటు ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ సెక్రటరీ రాంభూపాల్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గ్రామ స్థాయి నుండి ఎంతో కష్టపడి పనిచేసి రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఎదిగారన్నారు. నిరంతరం శ్రమించే వ్యక్తి మహేష్ కుమార్ అని ఆయన అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని ఆయన తెలిపారు. ఆయన చేసిన సేవలు పని వల్లనే ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారని, రాబోయే కాలంలో మరింత ఎత్తుకు ఎదగాలని, ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఆయన అన్నారు. నిండు నూరేళ్లు మహేష్ కుమార్ గౌడ్ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ భక్తవత్సలం, రామ్మర్తి గోపి, విక్కీ యాదవ్, విపుల్ గౌడ్, వేణురాజ్, జావేద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
నాయకుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ సంబరాల్ని చేసుకుంటున్నాం. విద్యార్థి దశ నుంచి యువతకు మార్గదర్శకంగా ఉంటూ మార్షల్ ఆర్ట్స్తో క్రీడల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి దశలో విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్లో కొనసాగుతూ వివిధ పదవుల్లో ఏ పదవి వచ్చినా దానికి వన్నె తెచ్చినట్టుగా యువతకు విద్యార్థులకు నేడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగుతున్న నిజామాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పాత రికార్డుల గది అగ్నికి ఆహుతైంది. పాత రికార్డుల గది రూమ్లోని ఉమ్మడి జిల్లా మొదలుకొని ప్రస్తుతం వరకు పాత రికార్డులన్నీ అగ్ని కిలకిలకు ఆహుతయ్యాయి. నిజామాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పాత రికార్డుల గది అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. నిజామాబాద్ డిఆర్డీఏకు రికార్డు రూమ్ డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో ఉంది. శుక్రవారం ఉదయం టీటీడీసీ డిఆర్డీఏ రికార్డుల రూమ్ నుంచి పొగలు మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక శాఖకు వాచ్మెన్ ఒడ్డన్న సమాచారం అందించాడు. అప్పటికే డిచ్పల్లిలోని సీఎంసీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఒక ఫైర్ ఇంజన్, జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ నుండి మరో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాత రికార్డుల గది రూమ్లోని ఉమ్మడి జిల్లా మొదలుకొని ప్రస్తుతం వరకు పాత రికార్డులు అన్ని అగ్ని కీలకకు ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక శాఖ నిజామాబాద్ ఫైర్ స్టేషన్ అధికారి నర్సింగ్రావు తన సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేకపోతే పాత రికార్డుల గది పక్కన ఉన్న ట్రైనింగ్ సెంటర్లోని మరో గదికి మంటలు అంటుకొని ఉంటే కంప్యూటర్లు బుగ్గిపాలు అయ్యేవి. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ డిఆర్డీఏ పీడీ సందర్శించారు. 2 సంవత్సరాల క్రితం కొత్త కలెక్టరేట్లోకి ప్రగతి భవన్లో ఉన్న డిఆర్డీఏ కార్యాలయం తరలించినప్పుడు పాత రికార్డులను ఎందుకు తరలించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు పాత రికార్డులు కాలి బూడిద కావడంతో వివరాలపై సందిగ్ధం నెలకొంది. అగ్ని ప్రమాదంపై పోలీస్, అగ్నిమాపక శాఖ విచారణ చేపట్టాయి. షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్తున్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన పప్పు లక్ష్మణ్ రోజులకి వచ్చిన ఇక్కడికి అయినట్టు సార్ ఫోన్ చేసినాం. టీడీ సార్కు అందరికి ఫోన్ చేస్తే అందరూ వచ్చేసి అది తీసుకొచ్చి సార్ దొరికేసాం. ఉన్నారు ఇప్పటికి కూడా శ్రీనివాస్ సార్లో ఉంటుంది. ఎట్లా జరిగిందా ఏమన్నా తెలుసా? ఎట్లా జరిగితే చూసిందా పొద్దుగాల బట్టి నెక్స్ట్లకి పొద్దులు వెళ్తున్నాం. స్కూల్ యూనిఫామ్లను సకాలంలో విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ముందే యూనిఫామ్లు ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని జతల యూనిఫామ్లను సిద్ధం చేశారు, ఇంకా ఎన్ని జతలు కుట్టాల్సి ఉంది, క్లాత్ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయా, ప్రతిరోజు సగటున ఎన్ని యూనిఫామ్లను తయారు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ముందే యూనిఫామ్లు ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్లు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలని, నిర్దిష్ట గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. యూనిఫామ్ల తయారీకి సంబంధించిన ప్రగతి నివేదికలను తనకు రోజువారీగా అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయాగౌడ్, డిఈఓ దుర్గాప్రసాద్, ఏపీడీ రవీందర్, ఏపీఎం రజిత తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగాలని విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
నవిపేట్ మండల కేంద్రంలోని బాలుర బాలికల పాఠశాలలను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభోత్సవం అవుతాయని, ఆలోపు అన్ని పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో పనులు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా పెంచాలని మండల విద్యాధికారి గణేష్ రావు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ జడ్పీటీ శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ కుమార్ గౌడ్, మహిపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మోస్టా సాయి రెడ్డి, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాయ్స్ స్కూల్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ అదే ఉర్దూ మీడియం కూడా కానీ దాంట్లో నియర్లీ 300 వరకు ఉన్నారు. బాయ్స్లో, గర్ల్స్లో కూడా 300 10th ఉంది. అప్ టు 7th to 10th 6th to 10th ఉన్నాయి. కాబట్టి నియర్లీ మన స్ట్రెంత్ 40 ఉండాలి. 40 ఉన్నట్టు క్లాసెస్లో ఉన్నారు. నేను టీచర్లని అభినందిస్తూ ఇక్కడ మన పిల్లలు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా చదివించుకునే దానికి ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ బాగా చేయించుకుంటూ, అదేవిధంగా టైలర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పొద్దున ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత గర్ల్స్ ఈవినింగ్ వరకు కూడా టైలర్స్ లేక సౌకర్యం లేక కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే వాళ్ళు కానీ కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే మన స్కూల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రిన్సిపల్ కానీ, టీచర్లు కానీ, ఎన్జిఓ కానీ, పేరెంట్స్, ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ ఇవన్నీ కొంచెం సాల్వ్ చేయాలని చెప్తాను. తప్పనిసరిగా మా ఇంజనీర్లకు కూడా ఉన్నదానికి అన్నీ బాగా చేసుకుంటూ స్టాండర్డ్ చేసుకుంటూ ప్రకృతి ఉండకుండా కంట్రాక్టులు డబ్బులు తెచ్చే అవకాశం ఉంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రైవేట్కు దీటుగా బోధిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. రెంజల్ మండలంలోని రెంజల్, నీలా గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. త్రాగునీటి సమస్య మరియు బాత్రూంల, టాయిలెట్ల పనులను చేపట్టిన మైనర్ రిపేర్లను పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎంపీడీఓ అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని పాఠశాలలోని పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిని జూన్ 12వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాలలో త్రాగునీటి సమస్య, బాత్రూంలు, టాయిలెట్లు, పాఠశాల గదుల మరమ్మతులు వెంటనే చేయాలని పంచాయతీరాజ్ శాఖ డిఈ, ఏఈలకు సూచించారు. అలాగే పాఠశాలలో వర్షాకాలం వస్తే మొత్తం నీరు నిండి ఉంటుందని గ్రామస్తులు తెలపడంతో ప్రస్తుతం పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కొద్దిగానే ఉన్నాయని, గ్రామస్తులు ఐక్యమత్యంతో స్వతహాగా తమ ట్రాక్టర్ల ద్వారా చదును చేయించుకుని పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మంచి ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో 9.5% వరకు ఉత్తీర్ణత జరిగిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఉపాధ్యాయులు కష్టపడి పిల్లలకు విద్యను బోధిస్తున్నారని, విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని 10కి 10% పాస్ కావాలని ఎమ్మెల్యే సూచించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్, సాయిబాబా గౌడ్, ధనంజయ్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావు, పంచాయతీరాజ్ శాఖ డిఈ రాజయ్య, ఏఈ వినయ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 6th to 10th నియర్లీ మెరిట్ మన స్టూడెంట్స్ కూడా 300 ఉన్నారు. హెడ్ మాస్టర్ ఆంజనేయులు గారు వారు 100% స్టూడెంట్స్ 95% అబౌట్ 10th వచ్చినాయని చెప్పారు. అదే 100% స్టూడెంట్స్కు 95% రిజల్ట్ అందరు 100 to 100% పాస్ అవ్వకుంటూ మ్యాక్సిమం ఎంతకు వచ్చారు? 9.5 అంటే 10 మ్యాక్సిమం 9.5 ఎందరు వచ్చారు? ఒకరు. బ్యాలెన్స్ అందరు 8.5 అభినందిస్తూ ఉన్నాను. 9.5 కానీ 8.5 కానీ ఇది ప్రైవేటు స్కూల్లో చెప్పినందుకు. అందుకొరకే ఇక్కడ మన పిల్లలు చదువుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, కొన్ని ఏమేమి ఉన్నాయో చూడటానికి వచ్చినాం. తప్పనిసరిగా ఇవన్నీ తొందరగా చేసుకుంటూ ఒకటే నా ఇంజనీర్లకు రిక్వెస్ట్, చేసే పని స్టాండర్డ్ చేయండి, మంచిగా చేయాలని. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎక్కడన్నా చిన్న చిన్న పనులు ఉంటే సహకరించుకుంటూ, ఇక్కడ గ్రావెల్ అంటా ఉన్నారు, మరి బహుశా గ్రావెల్కు ఇక్కడ ప్రొవిజన్ లేనట్టుంది. గ్రావెల్ మనిషికి 2-3 ట్రాక్టర్లు వేస్తే మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. మన పిల్లలు అవుతున్నారు. కానీ నెక్స్ట్ కూడా వీళ్ళందరూ టీచర్స్ కానీ మనం కానీ 7th నుంచి 11th వరకు, 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అన్ని గ్రామాలు విజిట్ చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. చేస్తే మేము ఎబో 75% ఇప్పించే బాధ్యత మాదని చెప్తారు కూడా. దాంట్లో నేను కూడా తీసుకుంటే ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు తప్ప. కాబట్టి ఇక్కడనే జాయిన్ చేసుకోవాలి. బాగా ప్రైవేట్ అనగానే బాగా కాస్ట్లీ అయిపోయినాయి.
ఒక 2 పిల్లలు ఉంటున్నారు, తప్పనిసరిగా 40,000 సంవత్సరానికి పోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరం బాగా చేసుకుంటూ దీన్ని కూడా మనం ఈ డబ్బులు కూడా 40-50 రూపాయలు సేవ్ చేసుకున్నాం పిల్లలకు. వీళ్ళందరూ మంచి గ్రాడ్యుయేట్స్, వాళ్ళకు మనం ప్రోత్సహించక అడగక ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి అట్లనే ఏది స్కూల్ అవి పిల్లలు ఏంది అంగన్వాడీలు కూడా స్ట్రెంత్ తెచ్చుకుంటూ అక్కడి నుంచి అంగన్వాడీలో నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్కు ప్రైమరీలో ఫస్ట్ క్లాస్కు జాయిన్ చేయడానికి రేపు అందరం ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిన్ననాటి నుండి కష్టపడి ఈ స్థాయికి వచ్చారని పీసీసీ సెక్రటరీ రాంభూపాల్ అన్నారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా డెలిగేట్ జె రమేష్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాలతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పీసీసీ సెక్రటరీ రాంభూపాల్, పీసీసీ డెలిగేట్ రామన్న కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజును జరుపుకొని సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు కేక్ ని తినిపించుకుంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ సెక్రటరీ రాంభూపాల్, డీసీసీ డెలిగేట్ రమేష్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని ఎమ్మెల్సీ స్థాయికి మహేష్ కుమార్ గౌడ్ రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. నిజాయితీకి మారు పేరు గల ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించడంతో పాటు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సమక్షంలో నెరవేరుస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మండల అధ్యక్షులు పైసా ఎల్లయ్య, నిజామాబాద్ మండల ఉపాధ్యక్షులు కుమార్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పోల శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ పిట్ల నెహ్రూ, సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్, సత్యనారాయణ గౌడ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారి మా అన్నగారు జన్మదిన సందర్భంగా దాన్ని పురస్కరించుకొని రూరల్ నియోజకవర్గమైనటువంటి మల్లారం డెంటల్ కాలేజ్, ధర్మారం, మల్లారం, సిర్పూర్, కొత్తపేట గ్రామాలకు సంబంధించిన నాయకులందరం కూడా ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకొని సంబరాలను చేసుకుంటున్నాం. నీతివంతమైనటువంటి ఒక ఉత్తమమైన నాయకుడికి మరిన్ని మంచి జరగాలి, ఉన్నత శిఖరంలో ఉండి నిజామాబాద్ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తన వంతుగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ తాను నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బడుగుల నేత అయిన, బలహీన వర్గ నేత అయినటువంటి మహేష్ గౌడ్ గారు మా అందరి ఎదుగుదలకి తన వంతు కృషి చేస్తున్నందుకు తనకు ధన్యవాదాలు చెప్తూ మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ, ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లయిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. 100 మందిని బలి తీసుకున్న బలిదేవతను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎట్లా ఆహ్వానిస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియమ్మ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లా అయ్యిందని, 100 మందిని బలి తీసుకున్న బలిదేవతను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఎట్లా ఆహ్వానిస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తుంటే ఆ కన్న తల్లిదండ్రుల కడుపు కోత చూడలేక దివంగత కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గొంతెత్తి తెలంగాణ బిడ్డలు పడుతున్న గోసను పార్లమెంట్లో వినిపించి ఇంకొకరు కూడా తెలంగాణ కోసం బలి కావద్దని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పూర్తి మద్దతు పలకడం జరిగిందన్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారని, ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోయి తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే పదవే ముఖ్యమని గోడ మీద పిల్లిలా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని ఆయన ధ్వజమెత్తారు. నగరంలో ఉన్న సమస్యలు నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్
మార్కెట్, పాత కలెక్టర్ గ్రౌండ్స్లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం, నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపు తదితర అంశాలపైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేయడం జరిగిందని ధన్పాల్ తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం వాటిని పరిష్కరించడానికి సహకరిస్తానని అన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ కార్పొరేటర్స్ మల్లేష్ యాదవ్, సుంకరి నారాయణ, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాజుల పైసలు రాలపాలు. కలెక్టర్ గారికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక అంశాల మీద నేను లెటర్ ఇవ్వడం జరిగింది, చర్చించడం జరిగింది. గత మొన్న మంత్ నుంచి ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఏం కూడా ఏ పనులు ఇంతవరకు మనకు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే పనులు ఆగిపోయిన తప్ప కొత్తగా ఏం జరగలేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో పదే మేము అడుగుతూ ఉన్నాం. కట్టిన 650 డబుల్ బెడ్రూమ్ ఇల్లు 9-10 సంవత్సరాల నుండి నిరుపేదలు, ఇల్లు లేని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కట్టిన అయితే ఇవ్వండి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉంటే కొత్త పాలసీ అట్లా ఇంప్లిమెంటెడ్ అని చెప్పి అనేకసార్లు చెప్పడం జరిగింది. దాంతోపాటు బోధన్ బస్ స్టాండ్ పక్కనున్న కోట్లాది రూపాయలతోటి నిర్మించిన కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్, అది కంప్లీట్ అయిపోయి సుమారు 1.5 years అయింది. అది ఇట్లా ఏ విధంగా డబుల్ బెడ్రూమ్లు 3 సంవత్సరాలు అయిపోతున్నాయో వీటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 100 పైన షాపులు కట్టించి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ కాంప్లెక్స్ దాన్ని పూర్తి చేసి ఏదైతే చిన్న పనులు ఉన్నాయి అది మామూలు పల్లె, కాంపౌండ్ వాళ్ళు కట్టి వాటర్ ఫెసిలిటీ, అది చిన్న పని కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అలాట్ చేసి అది ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకురావాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పాత ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టారు. మరి దాన్ని కూడా ఇంతవరకు అది కూడా ప్రజల సొమ్ముతోటి కట్టిన ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడలేదు, ఎక్కడ కూడా యూజ్ అవుతలేదు. దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వము పాత కలెక్టర్ గ్రౌండ్, డాక్రా బిల్డింగ్లు, ఎంపీడీఓ ఆఫీసు, ప్రగతి భవన్, ఇవన్నీ కూడా పూజ చేసిన తర్వాత అనేక సార్లు బీజేపీ మేమందరం కూడా ధర్నారూపంగా కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాటి పాలనలో మీరు ఏం నిర్మించబోతా ఉంటారు, స్పష్టత లేదు కలెక్టర్ గారికి కూడా. ప్రజలు అడగడం మొదలుపెట్టిన తర్వాత ఏదో కళాభవన్ అనే ఒకటి అప్పటి ఐటీ మినిస్టర్ మాజీ కేటీఆర్ ఒకటే కళాభవన్ స్టార్ట్ చేసి అది ఏదో పునాది లెవెల్కి ఏదో అయింది, అది కూడా అదే ఆగిపోయింది.
రాజకీయాల్లో నిరీక్షణలే నాయకుణ్ణి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయన్నది నగ్న సత్యం. పదవుల కోసం వెంపర్లాడే వారి రాజకీయ భవిష్యత్తు అంతంత మాత్రమేనని చెప్పక తప్పదు. తాను నమ్ముకున్న పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సుమారు 3.5 దశాబ్దాల పాటు ప్రజా సమస్యలే ఆయుగా బలంగా నమ్మిన నేతల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఒకరు అని చెప్పక తప్పదు. ఆయన జన్మదినం సందర్భంగా భారతీ ఛానల్ ప్రత్యేక కథనం. చిన్ననాటి నుండి రాజకీయాల పట్ల అమితమైన ఆసక్తి ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 మే 24వ తేదీన భీమ్గల్ మండలం రహత్ నగర్లో బొమ్మ గంగాధర్ గౌడ్ ఎల్లవలకు జన్మించారు. చిన్ననాటి నుండి ఎంతో చురుకుగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ విద్యాభ్యాసం ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకు సొంత ఊరితో పాటు భీమ్గల్ మండల కేంద్రంలో జరిగింది. పీపుల్స్ వార్ నక్సలైట్ల ప్రాబల్యం భీమ్గల్ ప్రాంతంలో తీవ్రంగా ఉండడంతో మకాంను నిజామాబాద్ కేంద్రానికి మార్చి డిగ్రీని గిరిరాజ్ కళాశాలలో కొనసాగించారు. 1983లో ఎన్ఎస్యుఐలో చేరిన ఆయన విద్యారంగ సమస్యలపై ఉద్యమించారు. అంతేకాకుండా యుక్త వయసులో కరాటే పట్ల మక్కువ ఉండడంతో కరాటే విద్యలో ఎన్నో సర్టిఫికెట్లు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అంతేకాకుండా ఎంతో మంది యువకులకు కరాటేలో తర్ఫీదు ఇచ్చిన ఘనత మహేష్ కుమార్ గౌడ్కే దక్కింది. ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకున్న మహేష్ కుమార్ గౌడ్ 1986లో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందారు. గాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెదిలిన మహేష్ కుమార్ గౌడ్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1999లో అంటే తన 36 సంవత్సరాల వయసులోనే డిచ్పల్లి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. 2013-14లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఏ బాధ్యత ఉన్నా న్యాయం చేయడమే ఆయన నైజం. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో జిల్లా సమస్యలపై కూడా ఉద్యమించారు. రైతాంగానికి సింగూరు జలాల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడిన మహేష్పై పోలీసుల దాడితో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ఎన్నో ఉద్యమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ఆయన ముందుంటారు. తన సొంత ఊరిపై మమకారంతో రహత్ నగర్లో తన ఇంటి నివాస స్థలాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి, అంగన్వాడీ స్కూల్, గ్రంథాలయ భవనానికి ఇచ్చారు. అంతేకాకుండా సబ్స్టేషన్కు 2 ఎకరాల భూమిని, యూపీఎస్ స్కూల్కు ఎకరం భూమిని, మహాదేవి మందిరానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశిద్దాం. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్నపై ఇటీవల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో మెజారిటీ సభ్యులు చిన్నోళ్ల నరసయ్యను ఎంపీపీగా, దండుగుల సాయిలను వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిచ్పల్లి మండల పరిషత్ అధ్యక్షుడు బీజేపీ నాయకుడు గద్దె భూమన్నపై మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని గతంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అవిశ్వాసం నెగ్గడంతో గద్దె భూమన్న పదవి కోల్పోయారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజుల పర్యవేక్షణలో శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. 13 మంది ఎంపీటీసీలు హాజరై నడిపల్లి గ్రామ ఎంపీటీసీ చిన్నోళ్ల నరసయ్యను ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా దండుగుల సాయిలను వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జడ్పీ డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజులు ఎంపీపీగా చిన్నోళ్ల నరసయ్య ఎన్నిక అయినట్లు ప్రకటించారు. ఎంపీపీని, వైస్ ఎంపీపీని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిన్నోళ్ల నరసయ్య మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎన్నుకున్న మండల ఎంపీటీసీలకు సహకరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. డిచ్పల్లి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ఎంపీటీసీలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, పీసీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, పులి వెంకటేశ్వర్లు, ధర్మగౌడ్, నవీన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డిచ్పల్లి మండల ప్రజా పరిషత్తుకు సంబంధించి ఏర్పడిన ఆకస్మిక ఖాళీలను పూరించడానికి గాను ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారు నన్ను, అంటే సుందర వరదరాజన్ నా పేరు, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా ప్రజా పరిషత్ నిజామాబాద్ గారిని నియమించారు. దీనికి సంబంధించి మనం 20వ తేదీ లోపల ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా ఈ ఎన్నిక గురించి తెలియజేస్తూ నోటీసులు అందజేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు
24వ తేదీ ఉదయం 11 గంటలకు మరి అధ్యక్ష పదవి అదేవిధంగా ఉపాధ్యక్ష పదవి రెండింటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళని తెలియజేశాం. దీనికి సంబంధించి మనకి బీ ఫామ్ కానీ దాని తర్వాత విప్ కానీ జారీ కాబడలేదు. సో 11 గంటలకు ఎన్నిక ప్రారంభించాం. ఎన్నికైనటువంటి 17 మంది సభ్యుల్లో మనకు 13 మంది హాజరయ్యారు. కాబట్టి కోరం సరిపోయింది. కాబట్టి మొదటగా అధ్యక్ష పదవి కోసం మనం ప్రతిపాదనలు ఆహ్వానించాం. దీంట్లో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది. ఆయన చిన్నోళ్ళ నర్సయ్య గారు నడిపల్లి 2 ఎంపీటీసీ గారి ప్రతిపాదన వచ్చింది. వారిని ప్రతిపాదించింది బాలగంగాధర్ గారు, తర్వాత బలపరిచింది ఎస్ రాజమణి గారు. సో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది కాబట్టి చిన్నోళ్ళ నర్సయ్య నడిపల్లి 2 ఎంపీటీసీ గారిని ఈ తాత్కాలిక ఖాళీలో మరి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేస్తూ ఆయనకి 147 ఫామ్లో ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేయడమైంది. దీని తదుపరి మరి ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పుడు కూడా సో దానికి కూడా ఒకే ఒక్క ప్రతిపాదన శ్రీ దుండుగ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు నుండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మాజీ మేయర్ ఆకుల సుజాత దంపతులు స్నేహ సొసైటీలో వేడుకలు నిర్వహించి ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల మారుతి నగర్లోని స్నేహ సొసైటీలో మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ మానసిక వికలాంగ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు కేక్తో పాటు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంచికి మారుపేరని అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను మానసిక వికలాంగ విద్యార్థుల మధ్య నిర్వహించడం అభినందనీయమన్నారు. తన ఆప్త మిత్రుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం మాట్లాడుతూ మంచి మనసున్న నాయకుడు, నిజాయితీ గల వ్యక్తి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బార్సి శేఖర్ గౌడ్, అపర్ణతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ను కలిసి షాల్వా, పూలమాలలతో సత్కరించి బర్త్డే విషెస్ తెలిపారు. మా అన్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో మరి అనాథ పిల్లలకి పండ్లు పంపకం, కేక్ కటింగ్, మరి సీట్లు కానీ ప్రతి ఒక్కటి వారికి ఇష్టమైన వాళ్ళకి అడిగి మరి వాళ్ళకి ఇష్టమైనవి తీసుకురావడం జరిగింది. వారితో పాటు నాతో వచ్చిన మా అన్నలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్సీ మన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్న గారు మరి ఎంతో మంచి వ్యక్తి. తన మంచితనాన్ని చూసి మరి ఈరోజు అందరూ కూడా ఎక్కడ చూసినా కేక్ కటింగ్లు పెద్ద పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారి సోదరుడు చెప్పినట్టుగా మరి ఆయన జన్మదిన సందర్భంగా స్నేహ సొసైటీలో మరి విద్యార్థులకు ఫ్రూట్స్, కేకు అవన్నీ పంచడం జరిగింది. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఐ నుంచి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీకి ఒక విధేయుడిగా ఉండి ఈరోజు పెద్దల ఆశీస్సులు, హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా ఈరోజు ఎదిగినారు. నూతన నేర న్యాయ చట్టాల మీద పోలీస్ సిబ్బంది అవగాహన పెంచుకోవాలని అదనపు డీసీపీ సూచించారు. పలు చట్టాలు, న్యాయశాస్త్ర గ్రంథాలలో గల ప్రతి అంశాల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో నూతన నేర న్యాయ చట్టాల మీద పోలీస్ సిబ్బందికి అదనపు డీసీపీ కోటేశ్వరరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై 1వ తేదీ నుండి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాల
చట్టాలు 2023 అమలులోకి రానున్న తరుణంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు. భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక సురక్షత సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలకు సంబంధించిన పలు చట్టాల న్యాయశాస్త్ర గ్రంథాలలో గల ప్రతి అంశాల గురించి డీసీపీ క్షుణ్ణంగా వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్ శ్రీనివాసరావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరాజు, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ కోర్ట్ కానిస్టేబుల్స్, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.